ఇక డీటెయిల్స్ చూస్తే తెనాలి పోలీసుల చేతిలో గాయపడిన జాన్ విక్టర్ ను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పోలీసులు కొట్టారని గాయాలు కూడా ఉన్నాయని వీళ్ళు పదే పదే ఆ గాయాలను చూపుతూ డాక్టర్లను అడిగితే అక్కడి డాక్టర్లు ఎందుకు నోట్ చెయ్యలేదు అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ, ఇంతటి దారుణంగా గాయాలు కనిపిస్తా ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు దాన్ని నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. అంటే కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని, కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని, మెడికో లీగల్ కేసు కాకుండా పోలీసులు డాక్టర్ని కూడా ఈధర్ బెదిరించాలి లేదా డాక్టర్ కూడా ప్రలోభాలకు లోనయ్యన్నా ఉండాలి. ఏప్రిల్ 26వ తారీఖున నడి రోడ్డుపై ఈ ముగ్గురిని వీళ్ళు ఇలా కొడుతూ ఉంటే నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. రికార్డు చేసింది కూడా పోలీసులే. ఈ వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే. పోలీసులకు జరుగుతా ఉన్న అన్యాయాల మధ్య పోలీసుల్లో కూడా కొంతమంది జరుగుతా ఉన్న అన్యాయాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేక పోలీసులు కూడా, మంచివారైన పోలీసులు ఈ వీడియోను విడుదల చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇంత జరిగినా కూడా ఒకవైపున చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే, ఒకవైపున చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే, మరోవైపున పోలీసులే వీరిని అబాసుపాలు చేస్తూ, వీరి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ ఒకవైపున చేయకూడని పనులన్నీ పోలీసులు చేసి ఆ తర్వాత వీరి మీద ముద్ర వేస్తా ఉన్నారు. వాళ్ళు చేసిన పనిని జస్టిఫై చేసుకునే దానికోసం ఈ పిల్లల మీద వీళ్ళు ముద్ర వేస్తా ఉన్నారు. సంఘ విద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్గా, రౌడీలుగా వీళ్ళ మీద బురద వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, ఆ పాత కేసులకు దీనికి ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. వీరి మీద ఏదైనా గతంలో ఏదైనా కేసులు ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఆ పాత కేసులకు ఈ ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. ఈ ఘటనలో జరిగింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఈ జరిగిన ఘటన పాత కేసులకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. ఈ ఘటనలో ఏకంగా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ళకి తీసుకొని పోయి, వాళ్ళ ఇళ్ళ నుంచి వాళ్ళని లాక్కొని వచ్చి, వాళ్ళని దారుణంగా కొట్టి, రోడ్డు మీద కూడా కొట్టి షేమింగ్ చేసి వాళ్ళని ఇంత దారుణంగా చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హరణం చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా, ఇక్కడే ఉన్న పోలీసులను అడుగుతా ఉన్నా. విక్టరు ఒక న్యాయవాది, జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. ఈ పాప విక్టర్ చెల్లెలు, రాకేష్ చెల్లెలు, ఈ పాప ఇంజనీర్. రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు. అంటే వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరువును తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళని కొట్టడం అన్నది, వాళ్ళని పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగానే పోలీసులు చెప్తారన్నట్టుగానే వీళ్ళు ఇంతటి దారుణమైన బ్యాక్గ్రౌండే కదా వీళ్ళకు ఉండింటే, పోలీసులు చెప్తా ఉన్న మాటలు వాస్తవమే అయి ఉంటే
నేను ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతా ఉన్నా, అసలు మంగళగిరి తెనాలి వారు కూడా కాదు ఇక్కడ, తెనాలి వారు కూడా కాదు ఇక్కడ, మంగళగిరి వారిని తెనాలికి తీసుకువచ్చి ఇక్కడ కొట్టారు అని అంటే దాని అర్థం ఏమిటి? మంగళగిరి వారిని తెనాలికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి? అంటే దాని అర్థం పోలీసులు చెప్తా ఉన్నటన్ని అవాస్తవాలు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నా. మంగళగిరి వారిని తెనాలికి తీసుకొని వచ్చి తెనాలి పోలీసులు కొట్టారు అని అంటే దాని అర్థం మంగళగిరిలో ఉన్న వీళ్ళపై ఉన్న కేసులు పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం. అవన్నీ వక్రీకరిస్తూ వీళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారనే కదా దాని అర్థము. మరో వ్యక్తి కరీముల్లా మెకానిక్. అసలు ఈ పిల్లాడు 21 సంవత్సరాలు. ఈ పిల్లాడి మీద ఎలాంటి కేసులు లేవు, అసలు ఎలాంటి కేసులు లేవు ఈ పిల్లాడి మీద. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఈ ముగ్గురి మీద కూడా అంటే రాకేష్ మీద, విక్టర్ మీద, కరీముల్లా మీద రౌడీ షీటర్లుగా ఎప్పుడు రౌడీ షీటర్లుగా వీళ్ళని నమోదు చేశారో తెలుసా? ఈ ఘటన జరిగిన తర్వాత ఇది పెద్దగా అవుతూ వస్తా ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా, ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకుముందు వీళ్ళు రౌడీ షీటర్లుగా లేరు. రౌడీ షీటర్లుగా వీళ్ళ మీద నమోదైంది, వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత. ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, వీళ్ళని చూడడానికి, వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతా ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమిప్పితే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా, ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలు ఏమిటి? వీళ్ళది గంజాయి బ్యాచ్ అట, వీళ్ళు రౌడీ షీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు. గతంలో ఎవరైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో మరో 2 పాకిస్తానీ గూఢాచారులు అరెస్ట్ అయ్యారు. గగన్దీప్ సింగ్ అండ్ షకూర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువురు నిందితులు పాకిస్తాన్ కు కీలక సమాచారం చేరవేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎస్ఐ కు గగన్దీప్ సింగ్ స్ప్రైగా వ్యవహరించినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు. మరోవైపు రాజస్థాన్ జైసల్మేర్ లో పాక్ గూఢాచారి షకూర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో పనిచేసిన డానిష్ తో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. అంతేకాదు షకూర్ ఐఎస్ఐ వ్యక్తులతో మాట్లాడేవాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దేశంలో మరో 2 పాకిస్తానీ గూఢాచారులు అరెస్ట్ అయ్యారు. గగన్దీప్ సింగ్ అండ్ షకూర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువురు నిందితులు పాకిస్తాన్ కు కీలక సమాచారం చేరవేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎస్ఐ కు గగన్దీప్ సింగ్ స్పైగా వ్యవహరించినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. మరోవైపు రాజస్థాన్ జైసల్మేర్ లో పాక్ గూఢాచారి షకూర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో పనిచేసిన డానిష్ తో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. అంతేకాదు షకూర్ ఐఎస్ఐ వ్యక్తులతో మాట్లాడేవాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
రైట్, దేశంలో మరో ఇద్దరు పాకిస్తానీ గూఢాచారులైతే అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇప్పుడైతే ఇద్దరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో వారి దగ్గర నుంచి ఎలాంటి కీలక సమాచారం అందుతుంది? అప్డేట్స్ ఏంటి? పాకిస్తాన్ కు గూఢాచార్యం అందిస్తున్నటువంటి వారిని వరుసగా ఇటు పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. మరోవైపున నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. ఎక్కడెక్కడ పాకు గూఢాచార్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఉన్నారో ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసి వారి కోసం వేటగాలిస్తున్నటువంటి పరిస్థితి వివిధ రాష్ట్రాల్లో. మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పుడు తాజాగా మరొక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకళ్ళు పంజాబ్కు చెందినటువంటి గగన్దీప్ సింగ్ గా, మరొకళ్ళు రాజస్థాన్లో మరొక వ్యక్తిని, షకూర్ అనేటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అవుతుంది. ముఖ్యంగా వీరిద్దరిలో గగన్దీప్ సింగ్ గత కొంతకాలం నుంచి పాకిస్తాన్కు గూఢచార్యం వ్యవహరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి సమాచారాన్ని బోర్డర్లో సైనికులకు సంబంధించి ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థ పనిచేస్తున్నటువంటి తీరు, వారి యొక్క మూమెంట్స్ అనునిత్యం కూడా పాకిస్తాన్కు తను చేరవేస్తున్నటువంటి సమాచారాన్ని కూడా కనుగొనడం జరిగింది. ముఖ్యంగా ఇతనికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ నుంచి డబ్బులు అందుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా గుర్తించారు. తద్వారానే ఇక్కడ తను ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సమాచారం మొత్తాన్ని కూడా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు చేరవేయటం, ఇక్కడ భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి టోటల్ ఆపరేషన్స్ కు మొత్తం కూడా వాళ్లకు చేరవేస్తున్నట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే గగన్దీప్ సింగ్ ను పంజాబ్ పోలీసులు తరన్ వద్ద పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పంజాబ్ పోలీసులు అతను ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎప్పుడైతే మే నెలలో గత నెల యొక్క ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించడం జరిగిందో, ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన దగ్గర నుంచి పెహల్గామ్ అటాక్ తర్వాత ఇటు భారత్కు పాకిస్తాన్కు మధ్య తలెత్తినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఒకవైపున పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటం, ఇక్కడ ఉన్నటువంటి సున్నితమైనటువంటి సమాచారం మీద ఆరా తీయటం, ఇక్కడ ఉగ్రదాడులకు కుట్రపడినటువంటి ప్రయత్నాలు చేయటం, వీటన్నిటి మీద కూడా నిఘా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భారత్ కు సంబంధించినటువంటి కార్యకలాపాల మీద వ్యతిరేకతను వ్యక్తం చేసినటువంటి చావ్లాకు సంబంధించి అతను ఎప్పుడైతే ఇటు గోపాల్ సింగ్ చావల్ అనే వ్యక్తి భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. తను వ్యతిరేకతను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పాకిస్తాన్ కు వెళ్లి అక్కడ సందర్శనం చేసినటువంటి భారతీయుల్లోని సాఫ్ట్ కార్నర్ ను టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా కొంత వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ గూఢచారులుగా మార్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. సో ఈ వ్యక్తిని గతంలోనే ఇటు గగన్దీప్ సింగ్ కలిసినట్లు కూడా సమాచారం అవుతుంది. వీరి ద్వారా ఇంటెలిజెన్స్ వ్యవస్థకు, పాకిస్తాన్ ప్రభుత్వాలకు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా సమాచారం అనేది వెళ్తుంది. దానిని బట్టి ఇటు భారత్ లో ఎక్కడెక్కడైతే నియంత్రణ రేఖ వెంబడి కావచ్చు, సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా మిలిటరీ ఆపరేషన్స్ కు సంబంధించినటువంటి ప్లానింగ్స్ మొత్తాన్ని కూడా వీళ్ళు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వారికి గూఢచర్యం నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఐడెంటిఫై చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పంజాబ్ ఎస్పీ అక్కడ డీజీపీ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. వీళ్ళు మొదటి నుంచి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి పాకిస్తాన్కు గూఢచార్యం వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని ఇప్పటికే ఒక క్లారిటీ, స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు ఇతనితో పాటు మరొక వ్యక్తిని కూడా, షకూర్ అనేటువంటి మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఐఎస్ఐకు స్పైగా వ్యవహరిస్తున్నాడు. రాజస్థాన్లోని జైసల్మీర్ లో షకూర్ ని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలోని పాక్ హై కమిషన్ లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో, పాకిస్తాన్ కు సంబంధించినటువంటి హై కమిషన్ అధికారులు, అందులో కీలకంగా ఉన్నటువంటి డానిష్ అనేటువంటి వ్యక్తితో తను సంప్రదింపులు జరపడం, అతనితో మంతనాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సున్నితమైనటువంటి సమాచారం మొత్తాన్ని కూడా పాకిస్తాన్ హైకమిషన్ కు చేరవేస్తూ ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించడం, ఇక్కడ అధికారులు తగిన ప్రణాళికలను రచిస్తూ ఉంటారు. ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క ఆగడాలను తిప్పికొట్టడానికి, అలాగే వాళ్ళ మీద చేయబడినటువంటి యుద్ధానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి క్రమశిక్షణపరమైనటువంటి చర్యల మీద ఏ రకమైనటువంటి ప్లాన్స్ అనేవి, స్కెచెస్ అనేవి గీస్తూ ఉన్నారో వాటన్నిటికి సంబంధించినటువంటి సున్నితమైన సమాచారం మొత్తాన్ని కూడా వీళ్ళిద్దరూ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు, అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐ అధికారులందరికీ కూడా చేరవేస్తున్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రస్తుతం వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని వీళ్ళు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఈ రకమైనటువంటి కార్యకలాపాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు అనే దాని మీద పూర్తిగా దర్యాప్తు అనేది ముమ్మరం చేశారు. ప్రజెంట్ వీరితో పాటు వీరికి సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరనేది ఆరా తీస్తూ ఉన్నారు. మొత్తం పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఒకవైపున నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు అనేది ముమ్మరం చేసిన తర్వాత వేటను కొనసాగించింది. ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ కు గూఢచర్యం వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అక్కడ గాలింపు చర్యలను కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు వరుసగా పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గగన్దీప్ సింగ్ ను పట్టుకోవడం జరిగింది. గగన్దీప్ సింగ్ తో పాటు రాజస్థాన్ లో షకూర్ అనేటువంటి వ్యక్తిని కూడా పట్టుకున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
ఆపరేషన్ సింధూర్ దెబ్బకు ఎంఐఎం అధినేత కరుడుగట్టిన హిందూ వ్యతిరేకి అసదుద్దీన్ ఓవైసీతో పాటు కాంగ్రెస్ లోని కొందరు ముస్లిం మైనార్టీ లీడర్ల మైండ్ సెట్ కొంత మారింది. కానీ ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం పాకులాడే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆలోచన విధానం మాత్రం మారే సూచనలు కనిపించట్లేదన్నది బీజేపీ విశ్లేషణ. కేసీఆర్ సర్కార్ చేసిన తప్పుల్ని సరిదిద్దుతారని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తాను సీఎం అయ్యాక రెండోసారి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఉపన్యాసం ఇచ్చారు. తమ ప్రభుత్వం చేసిన చేయబోయే పనుల గురించి ఏకరువు పెడుతూ సందేశమిచ్చిన రేవంత్ తెలంగాణ విమోచన దినోత్సవం గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. బహుశా ముస్లిం మైనార్టీల నుంచి వ్యతిరేకత వస్తుందనో లేక నిజాం వారసులమని చెప్పుకునే ఎంఐఎం అధినేత ఓవైసీ మనసు నొచ్చుకుంటారన్న భయంతో సీఎం అసలు విమోచన దినం జోలికి వెళ్లలేదన్నది బీజేపీ విమర్శ. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నేత అంటూ ఆయన పేరును రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వాడుకుంటుందని విమర్శించే రేవంత్ రెడ్డి వంటి హస్తం పార్టీ లీడర్లు పటేల్ వల్లే నిజాం నియంత్రణల నుంచి తెలంగాణకు విమోచనం వచ్చిందనే విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదు, ఎందుకు ఆ రోజున విమోచన దిన వేడుకలు జరుపుకోవడం లేదని బీజేపీ నేతలు నిలదీస్తున్నాయి. ఈ ప్రశ్నలకు మాత్రం కాంగ్రెస్ వద్ద సమాధానం దొరకట్లేదు. ఎందుకంటే జయంతి వర్ధంతుల రోజున మాత్రం గాంధీ భవన్ లో పటేల్ ఫోటోకు నివాళులర్పించి గౌరవిస్తారు. కానీ విమోచన దినం సబ్జెక్ట్ లో మాత్రం వల్లభాయ్ పటేల్ కంటే ఓవైసీ అభిప్రాయాన్నే కాంగ్రెస్ గౌరవిస్తుందని కమలనాథులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ వైఖరిని అయితే బీజేపీ తప్పుపడుతుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ పైన కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి వారిపైన ఆ యొక్క ఆరోపణ కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ఇందులో ఈ యొక్క బీజేపీ మాత్రము అసదుద్దీన్ ఓవైసీ మైండ్ సెట్ కూడా చేంజ్ అయింది అనేది మాత్రం బీజేపీ ప్రస్తావిస్తూ వచ్చింది. అయితే ఇందులో చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు మైనారిటీ ఓట్లకు సంబంధించి కూడా పూర్తిగా తమ వైపు మలుచుకోవడానికి కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని చెప్పి కూడా ఇటు దీనికి సంబంధించి బీజేపీ కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే సీఎం రెండోసారి అయ్యాక తెలంగాణ అవతరణ దినోత్సవంలో సంబంధించి ఒక్కసారి కూడా దీనికి సంబంధించి ఉపన్యాసం కూడా ఇవ్వలేదని చెప్పి కూడా ప్రధానంగా తెలుస్తుంది. మొత్తానికి అసదుద్దీన్ ఓవైసీ మాత్రము ఆపరేషన్ సింధూర్ పైన దీనికి సంబంధించి పాకిస్తాన్కి భారత్ ఎప్పుడైనా ధీటుగా ఉంటుంది, తగిన బుద్ధి చెప్తుందని చెప్పి కూడా ఆపరేషన్ సింధూర్ సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క ఓట్లకు సంబంధించి ఇక్కడ అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఎవరి వైఖరి వాళ్ళు చూసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము కాంగ్రెస్ అంటే గతంలో ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 సంవత్సరాల పాలనలో పూర్తిగా వారు చేసిన వైఫల్యాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క దీనికి సంబంధించిన కార్యక్రమంలో అవతరణ దినోత్సవ కార్యక్రమంలో కూడా పూర్తిగా ఎండకడుతూ ఆ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి పథకాలను ప్రజలకు ముందుకు తీసుకెళ్తుందనే దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన వైఖరి పైన దీనికి సంబంధించి పూర్తిగా మార్చుకోవడంతోనే ఇటు మైనార్టీ ఓట్లకు సంబంధించి ఇటు బీజేపీ కావచ్చు దీనికి సంబంధించి కాంగ్రెస్ ఇలాంటి తమ ఓట్లను మైనార్టీ ఓట్లను తమ వైపు మలుచుకోవడానికి ప్రయత్నిస్తుందని చెప్పి కూడా బీజేపీ యొక్క దీనికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. పవన్, అలాగే మరి ఓవైసీకి భయపడే కాంగ్రెస్ ఇలా చేసింది అనుకోవచ్చా? అంటే దాని గురించి మాట్లాడకుండా దాటవేయడం. అయితే ఎక్కడ కూడా ఓవైసీకి సంబంధించి కావచ్చు దీనికి సంబంధించి ఎక్కడ కూడా కాంగ్రెస్ వారిని ఉద్దేశించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే తమ ఓటు బ్యాంకుగా యొక్క మైనార్టీ ఓట్లను తమ వద్ద ఉంచుకునే విధంగా కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇటు వ్యూహం కూడా ఉన్నట్లుగా దీనికి సంబంధించి బీజేపీ చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అందుకని ఎక్కడ కూడా మైనార్టీకి సంబంధించి ఎక్కడ కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వారిని ఎక్కడ కూడా దూషించలేదు. కేవలం అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మైనారిటీ ఓట్లకు సంబంధించి
ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పి కూడా బీజేపీ చెప్తున్న నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అతని పేరు కూడా ప్రస్తావించలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా మైనారిటీ ఓట్లకు సంబంధించి చాలా కీలకంగా మారుతుందనేది మాత్రం బీజేపీ ప్రస్తావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. భారత్ లో అక్రమంగా తలదాచుకుంటున్న విదేశీయులపై కేంద్రం నిఘాను మరింతగా పెంచింది. మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినప్పటి నుంచి అప్రమత్తమైంది. ఇప్పటికే 2000 మందికి పైగా అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను బహిష్కరించింది. అలాగే నిర్బంధాలు, భయాల మధ్య మరో 2000 మంది స్వచ్ఛందంగా సరిహద్దు దాటినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వెరిఫికేషన్ డ్రైవ్ నడుస్తోంది. బెంగాల్, త్రిపుర, అస్సాం, మేఘాలయంలో బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి దృష్టి సారించారు అధికారులు. పహల్గాం ఉగ్రదాడితో అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. వలసదారులపై ప్రత్యేక నిఘా పెట్టాయి. అక్రమ బంగ్లాదేశీ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరంతా బెంగాల్లో సరిహద్దులు దాటి భారత్ లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అక్కడ ఫోర్జరీ పత్రాలు పొంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు సమాచారం. పట్టుబడ్డ వారిలో చాలా మంది డ్రగ్స్, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో అనుమానితులుగా ఉన్నారు. చట్ట వ్యతిరేకంగా దేశంలో ఉండే వారిపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. తక్షణమే లొంగిపోవాలని అక్రమ వలసదారులకు సూచించారు. బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్ కు తరలివచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఖైదీలను ఐఏఎఫ్ విమానం ద్వారా తాత్కాలిక సరిహద్దు శిబిరాలకు తరలించారు. చాలా మంది పేద కార్మికులు జైలు శిక్ష అనుభవించడానికి బదులుగా తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, చాలా మంది ఎవరైతే బంగ్లాదేశ్ లో ఉన్నారో ఇటు పేద కార్మికులు కానీ ఇటు జైలు శిక్ష అనుభవించడానికి బదులుగానైతే తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటి వరకు ఎంతమంది వెళ్లారు బంగ్లాదేశీయులు? అప్డేట్స్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఒకవైపున అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. కేంద్రం ముఖ్యంగా నిఘా అనేది చాలా పగడ్బందీగా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలన్నటువంటి ఆర్డర్స్ ను కూడా పాస్ చేసిన తర్వాత కొన్ని డ్రైవ్స్ ను కూడా ఏర్పాటు చేసింది. ఒకవేళ ఎవరైతే తాము వచ్చినటువంటి ఆదేశాలను పాటించకుండా వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తులందరి మీద కూడా ఆరా తీస్తూ వాళ్ళని పట్టుకొని ఇమీడియట్ గా వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రక్రియను కూడా చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు 2000 మంది బంగ్లాదేశీ ఎవరైతే శరణార్థులు ఉన్నారో ఇక్కడ తలదాచుకుంటున్న వాళ్ళందరినీ కూడా ఇప్పటి నుంచి గత ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే ఆర్డర్స్ ను పాస్ చేయడం జరిగిందో అప్పటి నుంచే దాదాపు 2000 మంది బంగ్లాదేశీయులను ఇక్కడ నుంచి బహిష్కరించారు. దేశం అవతలకు పంపించడం జరిగింది. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత ఎప్పుడైతే ఇటు భారత్ నుంచి ఇక్కడ కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలని వెలువడ్డాయో, ముఖ్యంగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇమ్మీడియట్ గా ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలని ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత దానికి సంబంధించి తీసుకుంటున్నటువంటి చర్యలకు భయపడి కొంతమంది ఇక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగింది. కొంతమందిని బహిష్కరించడం జరిగింది. దాదాపు 2000 మంది ఒకవైపున 2000 మందిని పంపించగా మరొక 2000 మంది స్వచ్ఛందంగానే వాళ్ళు దేశం విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో డ్రైవ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఈ డ్రైవ్ అనేది ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ బోర్డర్ ను ఆనుకున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఇటు బెంగాల్, త్రిపుర, అస్సాం,
మేఘాలయాలలో బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ప్రధానంగా అధికారులు దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే ఆ శరణార్థుల పేరిట వాళ్ళకు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఏవైతే బోర్డర్ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ బోర్డర్ ప్రాంతాల్లో నుంచి లోపలికి వచ్చి ఇక్కడ తలదాచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటికీ సంబంధించి ఆ బోర్డర్ లో ఉన్నటువంటి పరిస్థితుల మీద దృష్టి పెట్టి అక్కడ కొంత వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆ పత్రాలు ఉంటాయో ఐడెంటిఫికేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, కొంతమంది ఫోర్జరీ పత్రాలతో వచ్చినటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత నకిలీ పత్రాలను తీసుకొని ఎక్కడ దేశీయులుగా చలమైనటువంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళ మీద ప్రధానంగా ఫోకస్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఆ పత్రాలకు సంబంధించి వాటన్నిటిలో ఒరిజినాలిటీస్ ని చెక్ చేసిన తర్వాత వాటన్నింటిని ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా వారి యొక్క స్వదేశాలకు శరణార్థులకు సంబంధించినటువంటి ఏదైతే బోర్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయో వాటికి పంపించడం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.